నిన్ను నన్ను కూడా మనల్ని ఆయన ప్రేమించే మనసుతో మనల్ని ఏం చేస్తున్నాడంటే దినదినము ఆయనకు మన విరోధంగా ప్రవర్తించినా, ఆయనకి ఇష్టం లేని కార్యములు మనం చేసినా ఆయన మనల్ని తోసివేయకంట. ఆయన ప్రేమ ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బాబు వాక్యం చెప్పారు. ఏ వాక్యం చెప్పారు? మీరు ఒకరు చెప్పండి, ఒకరు చెప్పండి చాలు నాకు. ఏ అధ్యాయం చెప్పారు? ఏ వాక్యంలో చెప్పారు? చెప్పాలా? బయటికి వినపడేలా చెప్పాలి. ఒకరు చెప్పొచ్చు బాగా అర్థమయ్యేలా. చదివారు, అవునా? కీర్తనల గ్రంథము 60 అధ్యాయం. ఎన్ని వచనాలున్నాయి? ఎందుకు చిన్నపిల్లల ద్వారా కూడా మేము చదివిస్తున్నామంటే మీ ఇంటి దగ్గర మీరు కూడా చదువుకుంటారని, మీరు కూడా బైబిల్ చదువుకుంటారని. ఏమ్మా, పిల్లలకే కాదు, పాస్టర్ గారికే కాదు వాక్యము, మనందరికీ వాక్యం కావాలా. కీర్తనల గ్రంథము 60 అధ్యాయము కొన్ని వచనాలు మనం చక్కగా వివరించుకున్న తర్వాత మనం ఉన్న సమయాన్ని దైవ సేవకులకి ఇద్దాం. దేవా, మమ్మల్ని విడనాడి ఉన్నావు, మమ్మల్ని చెరగొట్టి ఉన్నావు. నీవు కోపపడుతువి, మమ్ము మరలా బాగు చేయము. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దాన్ని బద్దలు చేసి ఉన్నావు. అది వణుకుచున్నది, అది పాడైపోయిన చోటులు బాగు చేయము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి. తూలునట్లు చేయి మద్యములను నాకు త్రాగనిచ్చితివి. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుకున్నట్టుకే నీ యందు భయభక్తులు కలిగిన వారికి నీ ఒక ధ్వజము నిచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపజేయనట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. హల్లెలూయా. ఏం చేత్తోటంట? ఆయన కుడి చేత్తో మన ఏం చేయమంటున్నాడో? రక్షించుము. ఆయన కుడి చేతితో మనల్ని ఏం చేస్తాడంట? పట్టుకొని నన్ను. దావీదు అంటున్నాడు, అయ్యా, అవునవును, మీకు డౌటు, దావీదేనా రాశాడు? ఆ చిన్న అక్షరాల్లో ఉన్న చూడండి పేరు, చూడండి. దావీదు అంటున్నాడు ఏమనంటే, అయ్యా, మీ కుడి చేతితో నన్ను ఏం చేయండి? పట్టుకొని నన్ను రక్షించండి. ఫస్ట్ మన చెయ్యి ఎవరు పట్టుకోవాలంటే, ఎవరికి మనం చెయ్యి అందించాలి అంటే, మనం రక్షించాలి, మనం రక్షణలోకి వెళ్ళాలి, మనం ప్రభు దగ్గరికి మొదట మనం వెళ్ళాలంటే మన చెయ్యి ఎవరికి ఇవ్వాలి అంటే, నా వైపు మీరు అందరూ చూస్తున్నారా? లేకపోతే బుర్ర నేల వైపు చూసుకుంటున్నారా? నేల వైపు చూసుకుంటే ఏమి ఉండదు. దేవుడి వాక్యం వైపు వినండి. ఈరోజు దేవుడి వాక్యము 2-3 ద్వారా అందుతుంది. రాబోయే దినాల్లో ఒకరి ద్వారా కూడా అందడం కష్టమైపోద్ది. నువ్వెంత భక్తి చేసావు, నువ్వెంత విశ్వాసంగా ఉన్నావు, నువ్వెంత నేర్చుకున్నావు, నువ్వెన్ని వాక్యాలు నేర్చుకున్నావు, ఏ వాక్యం నేర్చుకున్నావు, ఏ వాక్యం నీకు చెప్పారు, ఎలా నువ్వు బలపడ్డావు, ఎలా నువ్వేమి నేర్చుకున్నావు. రాబోయే దినాల్లో చాలా పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. నువ్వు ఇప్పుడు దేవుడి వాక్యం వింటున్నప్పుడు నువ్వు తలదించుకొని వినలేనట్టుగా ఉండి దేవుడి వాక్యాన్ని నువ్వు మరిచినట్లయితే రేపొద్దును నీకు ఆ వాక్యము కొరువైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము కొరువైపోయిన దినాల్లో మనం ఉన్నాం. భక్తి కొరువైపోయిన దినాల్లోకి మనం వచ్చేసాం. మనం ఆరంభం దినాల్లో ఒకసారి మన గుండెల మీద మనం చేయి పెట్టుకున్న తర్వాత, మన మొదటి దినాల్లో మనం స్టార్టింగ్ మన ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఎంత విశ్వాసంగా ఎంత మరి భక్తిగా మనము భక్తి చేస్తామో, అక్కడ అలా ఎదిగి కొద్ది ఏమవుతుందంటే మన భక్తి తగ్గిపోతుంటుంది. అలాగే ఏమైపోయిందంటే భక్తి ప్రజల్లో సల్లారిపోయింది, ప్రజల్లో తగ్గిపోయింది. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది, మనం వినవలసింది ఏంటంటే, నీవు భక్తి కొరువైపోని, వాక్యం కొరువైపోయిన దినాల్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా నీకు 2-3 ద్వారా ఏం చేస్తుందంటే దేవుడు వాక్యము అందుతుంది. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుడు వాక్యము అందుతుంది. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే తెలుసుకుందాం, నేర్చుకుందాం. నీ పక్క వారికి, నీ ఇరుగు వారికి, నీ పొరుగు వారికి మనం ఎలాగా మన ఆస్తి, మన అంతస్తి మనం ఎలాగ ఇవ్వలేము. దేవుడు వాక్యము నువ్వు ఒక మాట చెప్పు, ఇదిగో నేను ఇలా బలపడ్డాను. ఏదో ఈ వాక్యం ఏదో నువ్వు చెప్పడం కాదు, నువ్వు ఒక మాదిరిగా నించో, ఒక మాదిరిగా చెప్పు. ఇదిగో ప్రభు నన్ను ఈ విధంగా, ఈ స్థితిలో, ఈ రకంగా నేను ఉన్నప్పుడు నన్ను ప్రభు చేశాడు. ఇదిగో నా కుడి చెయ్యి ఏం చేస్తాడంటే, దావీదు అంటున్నాడు, నా చెయ్యి పెట్టుకొని ఆయన నన్ను ఏం చేస్తున్నాడు, రక్షించాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన చెయ్యి పట్టుకున్నాడంట. ఫస్ట్ దావీదు చెయ్యి పట్టుకొని రక్షించాడు దావీదుని. హల్లెలూయా. మనం కూడా ఆయన కుడి చెయ్యి మనం కూడా మనం ఇచ్చాం కాబట్టి ఇక్కడ వరకు వచ్చాం. ఇంకా కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు ఇక్కడితో ఆగిపోకు, ఇంకా నీ ఆత్మ జీవితాన్ని నువ్వేం చేసుకో, రెట్టింపు చేసుకో. నువ్వు ఇచ్చావు, నీ కుడి చేయి ఇచ్చావు, నువ్వు రక్షించబడ్డావు, నా దగ్గరకు వచ్చావు. ఇదిగో సరే ఇదిగో 10 మంది కన్యకులు కూడా ఉన్నారు. 10 మంది కన్యకులు కూడా ఏం చేస్తారంటే, వారు చక్కగా యేసై వస్తారు, యేసై రాజ్యానికి వెళ్ళిపోదాము, యేసైతోనే వెళ్ళిపోదాము, పరలోక రాజ్యంలో ఉందాము అని ఏం చేశారంటే, యేసై కోసం బాగా ఏం చేశారంటే సిద్ధపడి ఉన్నారు. చక్కగా సిద్ధపడి ఉన్నారు. సిద్ధపడి ఏం చేశారు, సిద్ధపడ్డారు. చక్కగా బుడ్లో నూనె పెట్టుకున్నారు, సిద్ధంగా ఉన్నారు. సిద్ధపడిన వీరు ఏం చేశారంటే, ఏమయ్యారంటే, నూనె ఐదుగురు మాత్రం ఏం చేశారంటే, అమ్మో అవి ఉందో లేదో అని చూసుకున్నారు. ఆ ఒత్తి వెలుగుతుందో లేదో, ఆ బుడ్లో నూనె వేసి వెలిగించిన ఒత్తి వెలుగుతుందో లేదో, సిద్ధంగా ఉందో లేదో అని ఏం చేశారంటే, బుడ్లో నూనె వేసారు, ఒత్తి వెలిగించారు, చూసుకుంటున్నారు. సిద్ధంగా ఉన్నారా, సిద్ధంగా మరి చక్కగా చూసుకుంటున్నారు. యేసై వస్తాడు, నేను వెళ్ళిపోవాలి, యేసై వస్తాడు, మేము వెళ్ళిపోవాలని చూసుకుంటున్నారు. కొన్ని మూస్తున్నారు, చూసుకుంటున్నారు. అందులో అయిపోయిందో లేదో చూసుకొని ఏం చేశారంటే, అయిపోయిన వెంటనే ఇదిగో యేసై వస్తారన్నారా, కొద్దిసేపటికి వెళ్ళారు, తెచ్చుకున్నారు, బుడ్డంతా నింపుకున్నారు. ఉన్న 5 మట్టుకు ఏం చేశారంటే, నిర్లక్ష్యంగా వస్తారు కదా, ఆయనక తెచ్చుకుందాం, ఆయనకి యేసై వస్తారు కదా, యేసై వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే దాన్ని నింపుకుందాం కదా అని లేటుగా, నిర్లక్ష్యంగా ఏం చేశారంటే, లేజినెస్గా ఉన్నారు. యేసై వచ్చి ముందే వీళ్ళు ఏం చేశారంటే, 5 తెచ్చుకున్నారు, బాగానే నింపుకున్నారు. ఉన్న 5 ఏం చేశారంటే, యేసై వస్తాడో అన్న సమయానికి వెళ్ళి ఏం చేశారంటే, బుడ్లో నూనె వేసుకొని తేనాకని వెళ్ళారు. తేనాకని వెళ్ళబోతుకి యేసై ఏం చేశాడంటే, వీళ్ళు ఈ కళ్ళు తెరుస్తూ యేసై వస్తాడని ఆ గేటు దగ్గర, ఆ తలుపు దగ్గరే ఉన్న వీళ్ళు ఏం చేశాడంటే, దేవుడు ఏం చేశాడంటే, నింపుకున్నారు. యేసై కోసం సిద్ధపడిన వీరు ఈ ఆసక్తిని చూశాడు దేవుడు. చూసి ఏం చేశాడంటే, తీసుకెళ్ళిపోయాడు. వీరు నూనెకి వెళ్ళారు కదండి, అప్పటి వరకు ఉన్నారు కానీ వీరు నూనె అయిపోతుందో లేదో, ఉందో లేదో చూసుకోవడం మానేశారు. ఆయనకి వచ్చి ముందు వెళ్ళారు. ఏమైందంటే, కిందకి వదిలేశారు. వీళ్ళు 5 తీసుకెళ్ళడం జరిగింది. హల్లెలూయా. చూడండి, ఈ సమయాలు కూడా దేవుడు వాక్యం కొరువైపోయిన దినాల్లో బతి కోల్పోయింది అన్నాను. చూడండి, అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. ఎవరు నాగుదామా, ఏ విధంగా లాగుదామా? యేసై నువ్వు దావీదుని రక్షించినట్టే, దావీదు ఆయన కుడి చేయి పెట్టుకొని రక్షించినట్టుగానే నిన్ను, నన్ను, మన అందరినీ రక్షించి తీసుకొచ్చాడు. కానీ ఆ కుడి చేతిలోండి యేసై ఎలా అయితే రక్షించాడో, ఆయన తీసుకొచ్చాడో, ఆ కుడి చేతిలోండి దేవుడు రక్షించిన చేతిలోనిది మనుషులు, అనేకమైన భక్తి లేని వారు దేవుడు అంటే మరి విరోధులు ఏం చేస్తున్నారంటే, దూరం చేయాలని చూస్తున్నారు. హల్లెలూయా. నువ్వేం చేస్తావు? బయటకు నాగుతున్నారు. ఈ 5 మరి అప్పటికప్పుడే మరి నింపుకోనాకి వెళ్ళట్టుగా సిద్ధపడతావా? లేదంటే ఉందో లేదో చూసుకొని ఏదైతే అవని నిద్ర లేకపోయినా పర్లేదు, నా యేసై వస్తాడు, నేను వెళ్ళాలి, నా యేసై వస్తాడని వీరు నింపుకొని వచ్చి
సిద్ధంగా తలుపు దగ్గర ఉండి మెలకుగా ఉండి సిద్ధపడినట్టుగా ఉంటావా? లేదంటే ఈ 5 అప్పటికప్పుడే మరి తెచ్చుకొని మిలిగిపోయిన వారుగా ఉంటావా? దావీదు కుడి చేతిని ఇచ్చి దేవుడు రక్షించాడు, మళ్ళీ అలాగే రక్షించాడు. మనల్ని కూడా ఆయన కుడి చేయి పెట్టుకున్నాడు, మనల్ని కూడా అలాగే ఆయన రక్షించాడు. తీసుకొచ్చాడు, ఆ మందిరంలో కూర్చోబెట్టాడు. కూర్చున్న నువ్వు నేను మనల్ని కూడా ఏం చేస్తాం? 5 లాంటి విశ్వాసం కలిగి ఎంతమంది నా దగ్గరకు వచ్చినా, ఎన్ని పరిస్థితులు నా దగ్గరకు వచ్చినా, ఎన్ని సమస్యలు నా దగ్గరకు వచ్చినా, మనుషులు నన్ను నాగే వేసినా, ఆ 5 సిద్ధపడి, 5 మెలకువ కలిగి, 5 బుడిలో నూనె సిద్ధంగా పెట్టుకొని ఏసే కోసం ఉంటావా? లేదంటే ఆయనకి ఏసే వచ్చిన తర్వాత వెళ్ళి తెచ్చుకుందాం కదా, ఏసే వచ్చిన తర్వాత మరి చక్కగా ఉందాం కదా అని మరి చేస్తావా అని ప్రభువు అడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా నువ్వు నేను కూడా మరి మార్చబడతామని నువ్వు నేను కూడా మరి అన్వేషించుకోవాలి, జ్ఞాపం చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. నువ్వు నేను కూడా పరిస్థితులు మనందరికీ తెలుస్తున్నాయి. మరి బయట ప్రేమ, మరి బయట విరోధం, బయట వాక్యం కొరువు, మనుషులు విశ్వాసం కొరువు, మరి సేవకుల మీద సేవకులు, విశ్వాసులు సేవకుల మీద కొరువు, విరోధులు, మరి వ్యతిరేకంగా ఉండడం, తిరస్కరించడము, వ్యతిరేకంగా మాట్లాడడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ వచ్చాయి. నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? అవన్నీ ఎదుర్కొని మరి యేసే నిన్ను దావీదు కుడి చేయి పెట్టుకున్నట్టుగా నిన్ను నన్ను కుడి చేయి పెట్టుకొని రక్షించాడు. రక్షించి నీవు నేను కూడా ఆయన దగ్గర ఉందామా? లేదంటే ఇప్పుడు వరకు రక్షించిన కానీ ఇప్పుడు వరకు ఉన్నాం, ముందు ముందుకి ఎదురవుతాయి పరిస్థితులు. అప్పుడు నువ్వు నేనేం చేద్దాం? ఎదుర్కొందామా? దేవుడు నిన్ను నన్ను రక్షించిన దేవుడికి నమ్మకస్తులుగా ఉందామా? ఎదురైన పరిస్థితులకి లొంగిపోతావా నువ్వు నేను? హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధ తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. చూసావా? హల్లెలూయా. మన ప్రభువు మనకు మాట ఇచ్చి, ఆయన పరిశుద్ధుడు. మళ్ళీ ఏం చేస్తాడంటే మాట ఇచ్చి మనల్ని నడిపించే దేవుడు. ఏ స్థితిలో మనం ఉన్నా, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, నువ్వు జారిపోకంట, తప్పుపోకంట, ఎదురవుతున్న పరిస్థితులకి నువ్వు లొంగిపోకంట ఉంటే మాత్రం అంటున్నాడు, ఆయన మాట ఇచ్చి ఏంటంట 6వ వచనం, తన పరిశుద్ధ తోడని, ఆయన పరిశుద్ధ తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. మాట ఇచ్చి ఉన్నాడు. పరిశుద్ధ తోడని నీకు నాకేం చేస్తున్నాడంటే మాట ఇస్తున్నాడు. పరిశుద్ధ తోడని నీకు నాకేం చేస్తున్నాడంటే మాట ఇస్తున్నాడు. హల్లెలూయా. మాట ఇస్తున్నా యేసుకి ఏం చేస్తావు? సున్నా చూడతావా? హీరోలా నుంచుంటావా? సున్నా చూడతావా? హీరోలాగా నేను జయిస్తాను, నా ప్రభు కోసం నేను జయిస్తాను, మాట ఇచ్చిన ప్రభుకి నేను సిద్ధంగా జయిస్తాను. ఎదురవుతున్న ఏ పరిస్థితులకు ఎదురయ్యినా, తారుమారులైనా, నన్ను ఏమి చేసినా నేను జయిస్తాను. మాట ఇచ్చిన నా ప్రభు నాకు మాట ఇస్తున్నాడు. నిన్నే విషయంలో కూడా నేను విడవను, నిన్నే విషయంలో కూడా విడవను, ఎడబాయును. ఏ విషయంలో కూడా నువ్వు ఒంటరివాడివి, ఒంటరిదానివే కాదు. ఇదిగో నీకు నేను మాట ఇస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీకు మాట ఇస్తున్నాను. పరిశుద్ధమైన దేవుణ్ణి నేను. మాట ఇచ్చి తెప్పే దేవుణ్ణి కాదు. మాటలో మరి నేను మాట ఇస్తున్నాను కాబట్టి ఆ కుడి చెయ్యి, నీ కుడి చెయ్యి ఇచ్చి పట్టుకొని రక్షించిన దేవునికి నువ్వేం చేస్తావు? రుణస్థురాలుగా ఉంటావా? రుణస్థుదానుగా జీవిస్తావా? లేదంటే రుణస్థులు లేని వారుగా జీవిస్తావా? మరి నీ భక్తి ఏంటి? రాబోయే దినాల్లో పరిస్థితులు తారుమారుగా ఉంటున్న దినాల్లో మనము నడుస్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం. దినదినము కూడా ప్రతి పరిస్థితులు మనం ఎక్కడికి వెళ్ళినా, మన పనులకి వెళ్ళినా, మనం ఎక్కడికి వెళ్ళినా అన్ని తారుమారుగానే ఉన్నాయి. క్రీస్తు ప్రేమ కొరువైపోయిన రోజుల్లో మనం నడుస్తున్నాం. దేవుడు చెప్తున్నాడు, మాట ఇస్తున్నాను. కడవరికి జీవిస్తావా? ఎదురుతున్న పరిస్థితులకు గురైపోతావా? మాట ఇస్తున్నాను, నీకు నేను తోడే ఉంటానని. మాట ఇస్తున్నాను, నీవే స్థితిలో ఉన్నా నేను తోడుగా ఉంటానని. మాట ఇస్తున్నాను, ఏ స్థితిలో నువ్వు ఉన్నా నేను ఉంటానని మాట ఇస్తున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా.
అంతకంటే ఏం కావాలండి నీకు నాకు కూడా? మాట ఇచ్చిన దేవుడికి నీవు నేను కూడా, మనందరం కూడా ఎదురవుతున్న పరిస్థితులకి ఆయన రక్షించిన ఆయనకి మనం రుణస్థలమై బ్రతికేవారిగా, ప్రభువా నన్ను అలా బ్రతికించని మా గురించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా, నీకు వందనాలు. నన్ను కుడి చేయి పట్టుకొని రక్షించిన దేవుడివి, పరిశుద్ధమైన దేవుడివి, మాట ఇచ్చి నన్ను నాయన నడిపించే దేవుడివి ప్రభువా, నీకే స్తోత్రాలు. మాట ఇచ్చావు దేవా, నేను నమ్ముకున్న ఆరంభం దినాల్లోనే ఇదిగో ప్రభు ఇప్పటి వరకు నన్ను వదిలిపెట్టలేదు ప్రభు, నన్ను వదలలేదు, నన్ను విడిపించలేదు ప్రభు, నీకే స్తోత్రం. పరిస్థితులు నాయనా ఇదిగో ప్రభు, ఎంతోమంది నా అన్నవారు నన్ను నాగవేసినా ఇదిగో నన్ను విడిచిపెట్టకంట, వదిలిపెట్టకంట, ఇదిగో నా కుడి చేయి నువ్వు పెట్టుకున్నావు, నా కుడస్తువు నువ్వు పెట్టుకున్నావు, నా కుడి చేయి నీ చేతిలో దాచావు దేవా, నన్ను రక్షించావు. ఎన్నో పరిస్థితులకి నేను ఈ పాటికి తొట్టు వెళ్ళిపోదును, ఎన్నో పరిస్థితులకి ఈ భూమిని విడిచిపెట్టి నేను వెళ్ళిపోదును. అయ్యా నా కుడి చేయి నువ్వు గట్టిగా పట్టుకున్నావు, నా కుడి హస్తం నువ్వు గట్టిగా పట్టుకున్నావు ప్రభా, నా కుడి చేయి నాయనా ఇదిగో నీ కుడి చేయి నా కుడి చేయి అయ్యా ఏకమయ్యి అయ్యా వదలలేదు ప్రభా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నీ కుడి చేతుల్లో దాటుకోలేక దావీదుని ఎలాగైతే విడిచిపెట్టలేదో అదే కుడాస్తం నన్ను కూడా తాకింది, అదే కుడాస్తం నా చేతిని పట్టుకుంది, అదే కుడాస్తం నా చేయి పట్టుకొని ఇదిగో మమ్మ పట్టుకున్నావు కదా, మేము ఈ విరుద్ధంగా మేము ఇక్కడ కూడుకున్న బిడ్డలందరూ కూడా ప్రభా నీ కుడాస్తంతో సముఖంగా కూడి నిన్ను ఆరాధిస్తున్నాం, సముఖంగా కూడి నిన్ను సేవిస్తున్నాం ప్రభా. నీ కుడాస్తంతో మమ్మల్ని రక్షించడం, నీ కుడాస్తంతో మమ్మల్ని పట్టుకున్నావు ప్రభా. ఎన్నో పరిస్థితులకి, ఎన్నో నాయనా అవమానాలకి దేవా ఈ కుడి చేతుల్లోని దాటిపోవాలని ఎన్నో మారులు ప్రయత్నించిన నువ్వు వదిలిపెట్టలేదు ప్రభా, నీకు స్తోత్రం దేవా, నీకు వందనాలు. నేను విడిచే దేవుని కాదు, నువ్వే స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నేను విడిచే దేవుడిని నేను కాదు. వాగ్దానం ఇస్తున్నావు ప్రభా, నీకు స్తోత్రం. వాగ్దానం ఇస్తున్నావు, ఏ స్థితిలో నువ్వు ఉన్నా, ఏ స్థితిలో నేను ఉన్నా నేను దేవుణ్ణి, పరిశుద్ధమైన దేవుణ్ణి మాట ఇస్తున్నాను. నమ్మకంగా ఎటువైపు చూడకుండా ఎదురవుతున్న పరిస్థితులకి ఇదిగో దినాల్లో సల్లారిపోతున్న దినాల్లో మాకు నేను ముందుకి వాక్యం కొరువైపోతున్నా దినాల్లో ఎదురవుతున్న పరిస్థితులు మాకు ఎదురవుతున్నా అవి మేము ఎదుర్కోని కృప చూపించండి ప్రభా. నీవు కావాలో పరిస్థితులు ఇదిగో మాకు నాయన వద్దు అని నాగివేస్తారు, నీ కుడి చేస్తవులో కుడి చేతుల్లో నాగివేస్తారు దేవా, నీకు స్తోత్రం. నువ్వు వచ్చిన తర్వాత తెద్దాములే అనుకున్నారు, బుడ్డులో నువ్వు నింపుదేవులే అనుకున్నారు ప్రభా. నువ్వు వచ్చిన తర్వాత నింపుదేవా అనుకున్నా వారిని నువ్వు తీసుకెళ్ళలేకపోయావు ప్రభా. ఎవరైతే నువ్వు రక్షించి నువ్వు కుడి చేయి పట్టుకొని నువ్వు రక్షించిన కాంచి ఎవరైతే నీకు నమ్మకస్తులుగా నిలబడి జీవిస్తారో వారిదే పరలోక రాజ్యము, వారిదే పరలోక స్థలము, వారిదే పరలోక రాజ్యము ప్రభా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎదుర్కొన్న వారు, జయించిన వారు దేవా, నీ కోసం నిలబడిన వారు ఇదిగో మెలికంగా ఉన్నారు, సిద్ధులో నూనె పెట్టుకొని ఇదిగో నువ్వు వస్తావని మెలికంగా ఉన్న వారిని మాత్రమే తీసుకెళ్ళావు ప్రభా. మామూలు దేవుడు చూడలేదే అనుకుంటాం, మేము చేసిన క్రియ దేవుడు చూడలేదులే అనుకుంటాం. సమస్తం కూడా నీకు మా చేతుల వారికి పట్టుకున్న కాంచి కూడా నీకు తెలిసి నీ దగ్గరకు వచ్చే వరకు కూడా మా స్థితి, మా బతి ఎలా ఉంటుందో, మా బతి ఆరిపోతుందో లేకపోతే